దేవాగాడిని ఏమన్నా చేయాలంటే కమిషనర్ అడ్డుపడుతున్నాడు. మీరు కమిషన్ ట్రాన్స్ఫర్ చేస్తే గానీ మనం వాడిని ఏం చేయలేం. ప్రపంచ శాంతి కోసం కేఏ పాల్ తిరుగుతున్న రోజులవి. కమిషనర్ మా వైపు ఉండటంతో వ్యాపారానికి అడ్డు లేకుండా పోయింది. మన దగ్గరే కొనాలి. సరుకు తెచ్చే బాధ్యత నాది. అది కావాల్సిన వాళ్ళకి చేరేలా మీరు చూసుకోండి. వ్యాపారం పెరగడంతో కరెన్సీకి ఎన్ని కలర్లు ఉంటాయని అప్పుడే తెలిసింది. వాడికి ఎదురైన వాళ్ళు మా వైపు రావటం మొదలుపెట్టారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి సహాయం చేస్తున్నాను నేను అనుకుంటే వాడి మీదకి వెళ్తున్నానని ఆడనుకున్నాడు. బావా, గీతకి పెళ్లి చూపులంట. ఏంటి? మంగ చెప్పింది. పెళ్లి కొడుకు ఎవడో తెలుసా? పాప ఏ స్కూలు? స్కూల్ కాదండి, కాలేజ్కి వెళ్తుంది. ఏంటి అప్పుడే? అప్పుడే ఏంటండి, గత 2 సంవత్సరాల నుంచి వెళ్తుంది. ఆహా. నేను చేసుకున్న సంబంధాల్లో ఇదే బెస్ట్ సంబంధం నాన్న. ఈసారి 2 ఏళ్ళు. ఏంటి సార్ ఇలా వచ్చారు? వాడు అత్తారింటికి దారి చూపిద్దామని. ఏం చేశారు సార్? చేసుకునేది 5వ పెళ్ళైనా అక్కడికి ఏదో మొదటి పెళ్ళైనట్టు అమ్మాయి కన్నా ఎక్కువ సిగ్గుపడిపోతున్నావు ఏంట్రా? పద వెళ్దాం. నేను ఒకసారి పాస్పోర్ట్ వచ్చేస్తాను సార్. మళ్ళీ ఇటు ఎందుకురా? అటునంటే పోదాం. పద పదమ్మా పద. తోటికి 5 మనసుకు మాట్లాడితే ఎంత దెబ్బేసో బాసు. ఈ పెళ్లి చెడగొట్టిన గొప్పతనం చూపించుకోవడానికి రాలేదు. ఇంతవరకు తనకి ఇచ్చిన స్వేచ్ఛని ఈ పెళ్లితో ఆగిపోకుండా చూసుకోండి. ఇటువంటి సంబంధాలు కాకుండా తను బాగా చూసుకునేవాడికి ఇచ్చి చేయండి. కట్నం ఎంతైనా సరే నేను ఇస్తా. మీకైనా నాకైనా కావాల్సింది తన సంతోషమే. ఉంటా. గన్నుందా? నా దగ్గర ఉంది. దా. నీ దగ్గర లేదా? వీళ్ళతో ఉంటే నీకు పెళ్ళవదు. వెళ్ళు. జాగ్రత్త, సినిమా తుపాకీ కాదు, ఒరిజినల్. పద. ఏంటి, నన్ను నీకన్నా బాగా చూసుకునే వాడికిచ్చి పెళ్లి చేయాలా? ఖర్చు నువ్వు భరిస్తావా? నేను జీవితాంతం వాడిని భరించాలా? నా ఆనందం గురించి అంతా ఆలోచించేవాడివి. నేనెవరితో ఉంటే ఆనందంగా ఉంటానో నీకు తెలీదా? నేను చెప్పేది. గన్ ఎవరి చేతిలో ఉంది? మరి నోరు మూసుకుని విను. ప్రేమించిన అమ్మాయికి పెళ్లి చేసే అంత గొప్పడి వైపోయావా నువ్వు? మరేం చేయను? నన్ను పెళ్లి రమణీయగా
కావాలా